మీ దగ్గర ఐఫోన్ ఉంటే మాత్రం ఈ వీడియో మీకు చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది. చాలా మంది దగ్గర ఐఫోన్ ఉంటుంది, బట్ దానికి బేసిక్ సెట్టింగ్స్ అండ్ బేసిక్ మేనేజ్మెంట్ అనేది ఎవరికి తెలీదు. సో గైస్ ఏం చేయాలంటే ఓవర్ హీటింగ్ అవ్వడం కానీ, ఏదైనా యాప్ ఓపెన్ చేసినప్పుడు క్రాష్ అవ్వడం, ఓపెన్ కాకపోవడం, అండ్ ఓవర్ హీటింగ్ అండ్ ఛార్జింగ్ తొందరగా తగ్గిపోవడం, ఇలాంటి ఇష్యూస్ అనేది వస్తూ ఉంటాయి, ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో గైస్ ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు యూజర్స్ అనేది ఏం చేస్తారంటే చాలా అంటే చాలా ప్యానిక్ అవుతూ ఉంటారు. సో గైస్ ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. సో ఇప్పటి నుంచి నేను మీకు మంచి ఒక యాప్ అయితే చెప్తా. సో యాప్ వల్ల మీకు 100% అయితే మీకు ఈజీగా మీరైతే యూజ్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా? సో గైస్ ఈ వీడియో మీకు చాలా అంటే చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ మీకు చాలా యూజ్ అవుతుంది. సో గైస్ ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. అసలు ర్యామ్ అంటే ఏంటి, అసలు ర్యామ్ ఎలా వర్క్ చేస్తుందో చూడండి గైస్. ఓకేనా? అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ర్యామ్ అనేది ప్రతి ఒక్క మొబైల్లో, ప్రతి ఒక్క ఫోన్లో, స్మార్ట్ ఫోన్లో ర్యామ్ అనేది ఉంటుంది గైస్. ఓకేనా? సో ర్యామ్ ఎలా వర్క్ చేస్తుందంటే, ఫర్ సపోజ్గా ఏదైనా కానీ మన ఫేస్బుక్ కానీ అండ్ ఏదైనా కాల్స్ కానీ ఏదైనా కానీ మనం వెంటనే మనకు ఓపెన్ చేస్తుందిగా, దాన్ని మనం ర్యామ్ అనేది అంటాం. ఎందుకంటే ఫస్ట్ ఉంది మన ర్యామ్. ఓకేనా? ర్యామ్ అని అంటాం గైస్. ఓకేనా? సో ఏదైనా మనం ఓపెన్ చేస్తేనే ఓపెన్ చేస్తుంది కదా, సో దాన్ని మనం ర్యామ్ అంటాం. సో అదే మనకు ఫాస్ట్ గా ఉంటుంది, మన ఫోన్ ని అంతా మేనేజ్మెంట్ అనేది ర్యామ్ అనేది చేస్తూ ఉంటుంది. ఓకేనా గైస్? సో గైస్ ఇప్పుడు మనం ర్యామ్ ని ఏం చేయాలంటే ఎందుకు క్లీన్ చేయాలంటే, ఫర్ సపోజ్ గా కొన్నిసార్లు ఏమవుతూ ఉంటుందంటే కానీ మనం యూజ్ చేసే సార్లు క్రాష్ అవ్వడం కానీ, అండ్ ఓపెన్ చేస్తే ఓపెన్ కాకపోవడం, సో ఇలాంటి జరుగుతూ ఉంటాయి కదా. అండ్ తొందరగా పోవడం అండ్ హీట్ అవ్వడం ఇలా అవుతూ ఉంటాయి గైస్. ఓకేనా? సో ఇలా అయినప్పుడు మనం ఏం చేయాలంటే క్లీన్ అనేది. ఓకేనా? సో మనం ర్యామ్ అనేది క్లియర్ అనేది చేసుకోవాలి. మన ఫోన్ అయితే న్యూ ఫోన్ లాగా అయితే అయితే అవుతుంది గైస్. ఓకేనా? ఎలా క్లీన్ చేయాలంటే చూడండి. సో గైస్ మీ ఫోన్లో ఓపెన్ చేయండి. ఓకేనా? అంటేనే మీరు CPU అని సెర్చ్ చేయండి, CPU_X అని మీరు సెర్చ్ చేయండి. ఓకేనా? CPU సెర్చ్ చేసిన వెంటనే అండ్ ఇక్కడ చూడండి సెకండ్ వన్ CPU_X బ్యాటరీ లైఫ్ అని ఉందిగా. సో దీన్ని అయితే మనం ఆల్రెడీ నేనైతే ఇన్స్టాల్ చేసుకోండి. ఓకేనా? సో ఇన్స్టాల్ చేసుకున్న వెంటనే సో ఇక్కడ చేయండి. ఓకేనా? చూడండి నేనైతే ఇలా అయితే ఇంటర్ఫేస్ మీది ఏ ఫోన్ ఉంది అన్ని ఇక్కడ చూపిస్తుంటే 14+ ఫోను ర్యామ్ అని చూపిస్తుందా. సో మెమరీ అండ్ అంటే ప్రాసెసర్ అంతా ఒకటి, మనం మెమరీ ఉంది కదా. సో ఇక్కడ చూడండి మెమరీ పైన అయితే మీరు చూడండి, మెమరీ పైన క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి ఫ్రీ యాప్ ఎంత ఉంది, 92% అని ఉందిగా. సో మనం ఇదే అంటే ర్యామ్ అంటాం. ఇంతగా మనం అందుకనే ఇంత వచ్చింది అని చెప్తాం. దీన్ని ఇప్పుడు క్లీన్ చేయాలి. ఓకేనా? సో ఎలా క్లీన్ చేయాలి, సో ఫ్రీ యాప్ ఉందిగా, సో దానిపైన అయితే మనం చూడండి ఇక్కడ చూడండి గైస్, ఇక్కడ ఆప్టిమైజేషన్. సో చూడండి ఫ్రీ యాప్ అనేది ఇక్కడ చూపించింది కదా. సో ఇదండి గైస్. ఓకేనా? కనిపిస్తుంది 72.5 అండ్ 0.22 MB అనేది క్లియర్ అయిందని ఇక్కడ చూపిస్తూ ఉంది. ఓకేనా? ఎంత అయితే మనం యూస్ చేయగలిగి చూడండి. ఫస్ట్ లో ఎంత ఉండే ఉండే, ఇప్పుడు ఎంత అయింది చూడండి. ఆల్రెడీ గ్రీన్ లో అండి 80% దాకా అయిపోయింది గైస్. ఓకేనా? సో గైస్ ఇక్కడ చూడండి డెప్త్ ఫ్రీ పైన మనం ట్యాప్ చేయాలి గైస్. ఓకేనా? ఇక్కడ ఇది కూడా డెప్త్ ఆప్టిమైజేషన్ మెమరీ. ఓకేనా? సో ఇక్కడ కూడా చూడండి ఇక్కడ ఆల్రెడీ చూడండి కనిపిస్తుంది. సో ఇక్కడ చూడండి గైస్, ఇక్కడ కూడా 12 అనేది మొత్తం క్లియర్ అయితే అయిపోయిందని చూపిస్తుంది. సో ఇక్కడ చూడండి ఫస్ట్ లో మీకు ఇక్కడ చూడండి గైస్ రెడ్ లో కనిపిస్తుండే. సో ఇక్కడ చూడండి అయిపోయినాయి. సో మన ప్రాసెసర్ మన ర్యామ్ అనేది క్లీన్ అయిపోయినా గైస్. సో ఇదండి గైస్. ఓకేనా? సో మనం ఇలా అయితే మన ఫోన్ ని ర్యామ్ అనేది క్లీన్ చేసుకోవచ్చు. ఓకేనా? 1 వీక్ లో కానీ అండ్ 2 డేస్కి ఒకసారి 1 వీక్ ఇలా మనం ఫోన్ అయితే తొందరగా ఫాస్ట్ గా వర్క్ చేస్తుంది, మన ర్యామ్ అనేది తొందరగా క్లియర్ అవుతుంది. ఐ హోప్ ఈ